తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం వైద్య ఉద్యోగులపై అన్యాయంగా ప్రయోగిస్తున్నటువంటి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై ఈరోజు వారు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వైద్య ఉద్యోగులకు 8 గంటలు కాకుండా అదనంగా ఆన్ కాల్ పేరుతో అదనపు బాధ్యతలు అప్పచెప్పడం ఎంత మాత్రం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పిఠాపురం సిహెచ్లో వైద్యులు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే నిలుపుదల చేయాలని వారు కోరారు. పిఠాపురం సిహెచ్లో వైద్య ఉద్యోగులపై అన్యాయంగా జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. 8 గంటల పనితో పాటు ఆన్ కాల్ డ్యూటీ పేరుతో అదనపు చర్యలు తీసుకుంటామంటూ పిఠాపురం సిహెచ్సి వైద్యుడు జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య రంగం ఉద్యోగులు ప్రజాస్వామ్య హక్కులు లేవా అంటూ వారు ప్రశ్నించారు. శనివారం ఉదయం వారు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి గిరిప్రసాద్ వర్మ నాయకత్వంలో సంఘం ప్రతినిధులు పిఠాపురం సిహెచ్సి వద్ద ఏరియా హాస్పిటల్లో వైద్యాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పి గిరిప్రసాద్ వర్మ మాట్లాడుతూ హాస్పిటల్ ఉద్యోగుల పట్ల మానవీయ కోణాన్ని పక్కన పెట్టి వారిని నిర్బంధించి పనికి ఆదేశించడాన్ని తమ సంఘం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడాలని తమ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆదేశించారని, ఏ శాఖ ఉద్యోగులకు ఇబ్బంది వచ్చినా న్యాయం కోసం పోరాడతామని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు పి రవికుమార్ మాట్లాడుతూ వైద్య రంగంలో గతంలో 20 నుండి 30 మంది ఓపీడీలు ఉన్న సమయంలో నిర్ణయించిన స్టాఫ్ ప్యాటర్న్తోనే నేడు 100ల్లో ఓపీడీలు పెరిగినా పాత స్థాయి స్టాఫ్ కొనసాగుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని కోరారు. ఆన్ కాల్ డ్యూటీకి పారామెడికల్ సిబ్బందికి అలవెన్సులు ఇవ్వకుండా నిర్బంధంగా ఆదేశాలు ఎలా ఇస్తారని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు పునరావృతమైతే తమ సంఘం ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిహెచ్సి వైద్యాధికారిని మాట్లాడుతూ తాము సిబ్బందితో మంచి సంబంధాలు కలిగి ఉంటామని, ఇటువంటి వాతావరణం రాకుండా చూస్తామని తెలియజేశారు. కాకినాడ డిసిహెచ్ఎస్ మేడం ఆదేశించడం వల్లనే ఉత్తర్వులు ఇచ్చామని వివరించారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూడాలని సంఘం నాయకులు హితవు పలికారు. ఈ చర్చల్లో ఉపాధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్కి సంబంధించి కొన్ని జరగకూడనటువంటి పద్ధతుల్లో ఆదేశాలు ఇస్తున్నట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్ గా విషయాన్ని కనుక్కోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, మీరు రెగ్యులర్ డ్యూటీస్ చేస్తూ కూడా మేము ఆన్ కాల్ డ్యూటీకి ఎనీ టైం మేము పిలిచినప్పుడు మీరు అటెండ్ అవ్వాలి, అటెండ్ కాకపోతే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం, ఆ రకంగా మాకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక మాట మేము చెప్పదలుచుకున్నాం. ఈ భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. 8 గంటల పని అనేది చాలా కీలకంగా ఈ రాష్ట్రంలో శ్రమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము టాలరేట్ చేసేది లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం, మీరెవరో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి, దానికి రక్షణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మీతో పాటుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు కానీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అధికారులు కూడా అర్థం చేసుకోవాలా, జిల్లా అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగులను మాత్రం దయచేసి రెచ్చగొట్టి ఇబ్బందులకు గురి చేసే పని చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం గారు ఆర్డర్స్ ఏమి ఇంప్లిమెంట్ చెయ్యం, మేము ఖచ్చితంగా మీరు చెప్పిన అన్ని కూడా మేము అర్థం చేసుకున్నాం. ఆర్డర్ ఉంది, మా దగ్గర కాపీ ఉందండి. ఆర్డర్ అయితే వెనక్కి తీసుకోమని చెప్పాం. ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలని కూడా వారికి చెప్పడం జరిగింది. దానికి వారు అంగీకరించడం జరిగింది. సార్, నూతన విధానం ఇది ఓటీపీ వల్ల ఓటీపీ ద్వారా ఓపీ దానివల్ల ఉద్యోగుల భారం పడుతుందని కొద్దిగా ఆవేదన మీరు ఖచ్చితంగా అండి, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు ఏదైనా కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా స్టాఫ్ ను కూడా పెంచాలి. యంత్రాంగం లేకుండా ఉన్న ఒక 10 మంది చేయాల్సిన పని 3 4 చేయిస్తే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కాబట్టి ఇది కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.